హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ స్టెప్స్. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఏ వీడియో మిస్ అవ్వకుండా ఉండడం కోసం బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. Now we are entering into the coding. First, I want to do it in step-by-step procedure. So I am doing my first step. కాన్ఫిగర్ ద స్ప్రింగ్ బీన్ని కాన్ఫిగర్ చేయాలి. ఏ విధంగా మనం చేస్తామండి స్ప్రింగ్ బీన్ని కాన్ఫిగర్? ఓకే, ఇక్కడ నేను అప్లికేషన్ కాంటెక్స్ట్ అనే XML ఫైల్ ఒకటి ఇచ్చాను. అది మీకు నేను లింక్ ప్రొవైడ్ చేస్తాను, దాని నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఆ అప్లికేషన్ నేను సోర్స్ అనే దాంట్లో పేస్ట్ చేసుకుంటున్నాను. ఓకే, ఇక్కడ నేను అప్లికేషన్ కాంటెక్స్ట్ .xml అనే ఒక XML ఫైల్ని నేను కాపీ చేసి నా యొక్క ప్రాజెక్ట్లో పేస్ట్ చేసుకున్నాను. దిస్ ఈజ్ కంప్లీట్లీ స్కీమా అండి. దిస్ ఈజ్ కంప్లీట్లీ రిలేటెడ్ టు స్కీమా. సో వీ నో నీడ్ టు వరీ అబౌట్ ఇట్. ఫస్ట్ మనం ఇక్కడ చూసుకోవాల్సింది డిఫైనింగ్ యువర్ బీన్ హియర్. ఓకే, మన బీన్ని డిఫైన్ చేసుకోండి. ఇక్కడ మెయిన్గా బీన్లో మనకి 2 కేటగిరీస్ ఉంటాయి. ఫస్ట్ది ఐడి అండ్ నెక్స్ట్ది క్లాస్. ఇక్కడ నేను క్లాస్ ఏమి ఇచ్చాను, com.teluguTechSteps.springdemo.world ఇక్కడ నేను వరల్డ్ టూర్ ఇచ్చాను, ఇండియా టూర్ ఇవ్వలేదు. ఓకేనండి, నేను ఎగ్జాంపుల్ ఇండియా టూర్ ఇవ్వలేదు. సో నా ఐఎమ్ క్రియేటింగ్ వన్ మోర్ క్లాస్ దట్ ఈజ్ యాక్చువల్లీ ఐ జస్ట్ వాంట్ టు క్రియేట్ ఇట్స్ బెటర్ టు క్రియేట్ ఐఎమ్ క్రియేటింగ్ హియర్ వరల్డ్ స్ప్రింగ్ యాప్ మాట. అంటే నా స్ప్రింగ్ యాప్ అని క్రియేట్ చేసుకుంటున్నాను. ఐఎమ్ క్లికింగ్ ఫినిష్ బటన్. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ హౌ ఐఎమ్ లోడింగ్ ద స్ప్రింగ్ కంటైనర్ స్టెప్ బై స్టెప్ నేను రాసుకుంటున్నాను. లోడింగ్ ద స్ప్రింగ్ కాన్ఫిగరేషన్ ఫైల్. నేను స్ప్రింగ్ కాన్ఫిగరేషన్ ఫైల్ని ఎలా లోడ్ చేయాలి, అదేవిధంగా రిట్రీవింగ్ ద బీన్ ఫ్రమ్ స్ప్రింగ్ కంటైనర్ నుంచి బీన్ ఎలా రిట్రీవ్ చేసుకోవాలి, అదేవిధంగా మెథడ్ని ఎలా కాల్ చేసుకోవాలి, చివరిలో ఎలాగా ఆ కాంటెక్స్ట్ని క్లోజ్ చేయాలి. ఓకే, ఐ హోప్ ఇట్స్ క్లియర్. నేను ఇప్పుడు ఇది వన్ బై లైన్ నేను కోడింగ్ అనేది రాస్తాను. ఒకసారి ఇక్కడ చూడండి. ఫస్ట్ లోడ్ ద స్ప్రింగ్ కాన్ఫిగరేషన్ ఫైల్ నేను లోడ్ చేసుకుంటున్నాను. ఏ విధంగా లోడ్ చేసుకుంటున్నానంటే ఇక్కడ క్లాస్ పాత్ XML అప్లికేషన్ కాంటెక్స్ట్ ఈక్వల్ టు న్యూ క్లాస్ పాత్ XML అప్లికేషన్ కాంటెక్స్ట్ అని చెప్పి నేను విత్ ఇన్ ద పారాన్సిస్ నా కాన్ఫిగరేషన్ ఫైల్ని ఇచ్చేసాను. వాట్ ఈజ్ మై కాన్ఫిగరేషన్ ఫైల్ అండి? అప్లికేషన్ context.xml అనేది నా కాన్ఫిగరేషన్ ఫైల్. సో ఇట్స్ లోడ్స్ ద స్ప్రింగ్ కాన్ఫిగరేషన్ ఫైల్. ఫస్ట్ స్టెప్ అయిపోయింది. నెక్స్ట్ రిట్రీవింగ్ ద బీన్ ఫ్రమ్ స్ప్రింగ్ కంటైనర్. ఇప్పుడు నేను స్ప్రింగ్ కంటైనర్ నుంచి నా బీన్ని రిట్రీవ్ చేసుకోవాలి. హౌ ఐఎమ్ గోయింగ్ టు రిట్రీవ్ మై బీన్? టూర్ అనేది నా ఇంటర్ఫేస్, దానికి టూర్ అనే నా ఇంటర్ఫేస్కి రిఫరెన్స్ .tour ఈక్వల్ టు ఇక్కడ కాంటెక్స్ట్ అనేది ఆబ్జెక్ట్ అండి పైన, అది మర్చిపోకూడదు. ఓకే, ఆ కాంటెక్స్ట్ .get. ఇక్కడ మనం ఎప్పుడైతే మనం రైట్గా పనిచేస్తున్నామో అప్పుడు అన్ని మెథడ్ చూపిస్తుంది ఇది. సో పక్కన చూపిస్తుంది చూసారా, ఆ విధంగా. ఇప్పుడు నేను కాంటెక్స్ట్ .get bean అనేది ఇక్కడ నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. సెలెక్ట్ చేసుకుని ఫస్ట్ ఇక్కడ ఏదైతే మనం విత్ ఇన్ ద గెట్ బీన్ మెథడ్లో మనం ఏం చేస్తున్నామంటే అక్కడ ఐడి మనం ఏమి ఇచ్చామో ఆ ఐడికి సంబంధించింది మనం ఇవ్వాలి. ఈ ఐడి మనం ఎక్కడ ఇస్తామండి? అప్లికేషన్ కాంటెక్స్ట్లో ఏదైతే మీరు ఐడి ఇచ్చారో అది కరెక్ట్గా ఇక్కడ గెట్ బీన్లో సరిపోవాలి. ఓకే, మై టూర్ అనేది ఐడి ఇచ్చాను నేను. సో దట్స్ వై ఐఎమ్ గివింగ్ హియర్. ఇప్పుడు రెండోది పారాన్సిస్లో రెండో వాల్యూ ఏమిస్తామంటే ఇట్ నీడ్ టు బి అవర్ tour.class. అంటే మీకు మీ టూర్ ఆబ్జెక్ట్, మీ టూర్ ఇంటర్ఫేస్ అనేది దేనికి ఇంప్లిమెంటేషన్ రాయాలని మీరు అనుకుంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ నా tour.class అనేది నేను ఇక్కడ ఇచ్చేసాను. ఓకే, ఈ tour.class అని ఇచ్చిన తర్వాత ఈ యొక్క రిట్రీవ్ బీన్ ఫ్రమ్ స్ప్రింగ్ కంటైనర్ అనే లైన్ మనకి కంప్లీట్ అయిపోతుంది.
ఇప్పుడు నేను మెథడ్ని కాల్ చేసుకున్నా sys డాట్ అవుట్ అని చెప్పి విత్ ఇన్ దట్ నేను ఏం రాసుకుంటానంటే దా టూర్ అంటే నా ఇంటర్ఫేస్కి రెఫరెన్స్ని డాట్ దిస్ ఈజ్ ద రిఫరెన్స్ ఓకే దా టూర్ డాట్ గెట్ ఇక్కడ చూసారా నాకు వెంటనే చూపించేస్తున్నాయి మెథడ్స్ అలా మెథడ్స్ చూపించాలి ఎప్పుడైనా సరే అప్పుడే మనం కరెక్ట్గా ప్రోగ్రామింగ్ చేస్తున్నట్లు లెక్క గెట్ బెస్ట్ ప్లేస్ నేను బెస్ట్ ప్లేస్ని గెట్ చేసుకున్నాను ఓకే అండ్ నెక్స్ట్ స్టెప్ క్లోజ్ ద కాంటెక్స్ట్ డాట్ క్లోజ్ ఓకే క్లోజ్ మెథడ్ వచ్చింది ఇప్పుడు మీకు ప్రోగ్రామ్ పర్ఫెక్ట్గా అర్థం కావాలంటే నాకు ఇప్పుడు అవుట్పుట్ ఏమొస్తుందండి ఏదైతే నేను స్ప్రింగ్ కంటైనర్ని అడుగుతున్నానో నాకు ఈ ఆబ్జెక్ట్కి సంబంధించిన అవుట్పుట్ ఇవి అని అడుగుతున్నాను ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇండియాకి సంబంధించిన అడిగాను అనుకోండి ఇండియాకి సంబంధించి ఇస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ నేను ప్రపంచంలో ఉన్న మొత్తం అన్ని బెస్ట్ ప్లేసెస్ అడిగాను అనుకోండి దానికి సంబంధించి ఇస్తుంది అది నేను ఏ విధంగా అడుగుతున్నానండి స్ప్రింగ్ కంటైనర్ని కాన్ఫిగరేషన్ ఫైల్ ద్వారా అడుగుతున్నాను సో నా కాన్ఫిగరేషన్ ఫైల్లో నేను ఏదైతే స్ప్రింగ్ కంటైనర్ని అడిగానో అదే నా అవుట్పుట్గా వస్తుంది సో ఇప్పుడు ఒకసారి చూడండి ఫస్ట్ స్టెప్ సెకండ్ స్టెప్ అండ్ థర్డ్ స్టెప్ అండ్ ఫోర్త్ స్టెప్ ఇక్కడ 4 స్టెప్స్ కంప్లీట్ అయిపోయినాయి ఇప్పుడు నేను వెంట్ బ్యాక్ టు ద ఇప్పుడు నేను అప్లికేషన్ రన్ చేస్తున్నాను ఒకసారి ఇప్పుడు రన్ చేసి చూద్దాం ఓకే కింద చూడండి నాకు రన్ అవుతున్నప్పుడు చూసారా నాకు ఓల్డ్ టూర్కి సంబంధించిన సొల్యూషన్ వచ్చింది ఐ మీన్ అవుట్పుట్ వచ్చింది ఆ బీన్ రిట్రీవ్ అయిందన్నమాట స్ప్రింగ్ కంటైనర్ దగ్గర నుంచి బికాస్ స్ప్రింగ్ కంటైనర్ ఏం చెక్ చేసుకుంటుంది అప్లికేషన్ కాంటెక్స్ట్ చెక్ చేసుకుంది చూసారా లోడ్ చేసుకుంది తర్వాత అవుట్పుట్ ఇచ్చింది ఆ తర్వాత ఇట్ క్లోజ్ ద కాంటెక్స్ట్ అనేది క్లోజ్ చేసింది ఇది మనం కన్సోల్లో చూస్తున్నాము ఒకసారి మీకు అప్లికేషన్ కాంటెక్స్ట్ ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఇక్కడ చూసారా ఓల్డ్ టూర్ అనేది ఉంది ఎస్ పర్ఫెక్ట్ ఈ ఓల్డ్ టూర్ అనేది ఎప్పుడైతే స్ప్రింగ్ కంటైనర్ చూసిందో అది మనకు ఆబ్వియస్గా ఆ ఆబ్జెక్ట్ త్రో చేసేసింది అనమాట ఓకేనా దానికి మనం ఆబ్జెక్ట్ అడుగుతున్నాం కాబట్టి ఆ ఆబ్జెక్ట్ త్రో చేసి పడేసింది ఫర్ ఎగ్జాంపుల్ నేను అక్కడ నా అప్లికేషన్ కాంటెక్స్ట్లో ఓల్డ్ టూర్ అనేది తీసేసి అక్కడ కానీ నేను ఇండియా అని ఇచ్చాను అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ చూడండి నేను ఓల్డ్ టూర్ అనేది తీసేసి ఇండియా టూర్ అనేది ఇస్తున్నాను ఇక్కడ నేను ఇండియా టూర్ అనేది ఇచ్చాను ఇప్పుడు నేను సేవ్ చేసి ఇప్పుడు అప్లికేషన్ రన్ చేస్తాను చూడండి ఇప్పుడు స్ప్రింగ్ కంటైనర్ నేను ఏ ఆబ్జెక్ట్ అడుగుతున్నానండి హే స్ప్రింగ్ కంటైనర్ ప్లీజ్ గివ్ మీ ఇండియన్ ఆబ్జెక్ట్కి సంబంధించిన ఇంప్లిమెంటేషన్ నాకు ఇవ్వమని అడుగుతున్నాను అప్పుడు స్ప్రింగ్ కంటైనర్ ఏం చేస్తుంది అప్లికేషన్ కాంటెక్స్ట్లోకి వెళ్తుంది అప్లికేషన్ కాంటెక్స్ట్లో ఆ ఇండియన్ టూర్ ఆబ్జెక్ట్కి తగ్గ ఇంప్లిమెంటేషన్ ఎక్కడైతే మనం రాసుకున్నామో ఆ ఇంప్లిమెంటేషన్ మనకి త్రో చేస్తుంది దట్ ఈస్ ద అవుట్పుట్ ఐ హోప్ మీకు ఈ యొక్క ఎగ్జాంపుల్ క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను ప్రతి స్టెప్ ప్రతి మ్యాపింగ్ మీకు చూపించని ఆగ్రా తాజ్మహల్ అనేది ఇక్కడ డిస్ప్లే చేసింది ఓకే ఇదంతా మనకి స్ప్రింగ్ కాంటెక్స్ట్ డాట్ ఎక్స్ఎంఎల్లోనే ఉంటుంది అందుకోసమే నేను ఈ క్లాస్ మీకు ఎంత టైం తీసుకుని ఎంత శ్రమపడి ఇంత ఇంపార్టెంట్గా చెప్తుంది మీకు ఆ కాంటెక్స్ట్ అదే అప్లికేషన్ కాంటెక్స్ట్ అనేది ఎంత ఇంపార్టెంట్ మీకు తెలియాలి చూసారు కదా ఇండియా టూర్ దగ్గరకు వచ్చి గెట్ బెస్ట్ ప్లేస్ అనేది రిట్రీవ్ చేసుకుని మనకి ఆగ్రా తాజ్మహల్ అనేది త్రో చేసింది మనకి ఆ బీన్లో ఉన్న ఆబ్జెక్ట్లో ఉన్న డాటా ఏదైతే ఉందో అది త్రో చేసి పెట్టింది అనమాట ఓకే అండ్ నౌ ఐఎమ్ క్రియేటింగ్ వన్ మోర్ క్లాస్ వాట్ ఈస్ దట్ క్లాస్ అంటే మీకు ఈ అప్లికేషన్ ఇంకొంచెం అర్థం అవ్వడానికి నేను ఇక్కడ ప్యారిస్ అనే క్లాస్ క్రియేట్ చేస్తున్నాను ఈ ప్యారిస్ అనే క్లాస్ని ఇక్కడ క్రియేట్ చేసి జస్ట్ సింపుల్ ఏం లేదండి ప్యారిస్ అనే క్లాస్ క్రియేట్ చేస్తున్నాను అండ్ దానికి ఫినిష్ క్లిక్ చేశాను జస్ట్ మీరు ఇంప్లిమెంటేషన్ టూర్ అనేది ఇచ్చేసేయండి దాని తర్వాత సింపుల్గా ఏదైతే మెథడ్స్ ఉన్నాయో ఆ మెథడ్స్ కూడా దానికి ఇచ్చేసేయండి కాకపోతే మెథడ్ రిటర్న్ టైప్ మీరు ప్యారిస్ కాబట్టి ఐఫిల్ టవర్ అనేది ఇచ్చుకోండి ఓకే ఐఫిల్ టవర్ అనేది ఇచ్చాను అండ్ దాని తర్వాత వాట్ ఐమ్ గివింగ్ అంటే ఈ యొక్క అప్లికేషన్ కాంటెక్స్ట్లో ఇండియా టూర్ తీసేసి ప్యారిస్ అనేది పెడదాం ప్యారిస్ టూర్ అని ఇచ్చాను సో నేను ఈ అప్లికేషన్ కాంటెక్స్ట్లో ప్యారిస్ టూర్ అనేది ఇస్తున్నాను ఓకే ప్యారిస్ టూర్ అనేది ఇచ్చాను ఇప్పుడు మనకి అప్లికేషన్ రన్ చేసినప్పుడు ఈ అవుట్పుట్ వస్తుందండి ఐఫిల్ టవర్
ఆబ్వియస్గా మనకి ఐఫిల్ టవర్ అనేది మనకు అవుట్పుట్లో వస్తుంది. సో ఐ హోప్ మీకు ఈ అప్లికేషన్ డైనమిక్ అన్న విషయం అర్థమైంది. అదేవిధంగా దిస్ అప్లికేషన్ ఈజ్ కాన్ఫిగరబుల్ అనేది కూడా అర్థమైంది. సో మనం క్లయింట్ యొక్క రిక్వైర్మెంట్ని రీచ్ అయ్యాం. హియర్ వి గో. థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. మరిన్ని ఫ్రీ క్లాసెస్ కోసం తెలుగు టెక్ స్టెప్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మీరు చేసే ప్రతి లైక్ నాకు ఎవ్రీడే ఒక వీడియోని రిలీజ్ చేయడానికి మోటివేషన్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్.